హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ రెడ్డి బ్లాగ్స్. సో ఇవాళ భోగి కదా. సో మనమైతే మెయిన్ థింగ్ మిస్ అయింది ఏంటంటే కూల దింపుకుంటారు కదా అందరూ. సో పొద్దున్నే 4 or 5కి లేచి కూల దింపుకుంటారు. సో మనం నిద్రపోవడం వల్ల అదైతే మిస్ అయిపోయినాం మనం. సో ఇప్పుడైతే గంగ స్నానం వెళ్ళాలి. సో నాకేంటంటే అదే చూపెట్టాలి, మెయిన్ థింగ్ వీడియోలో అదే చూపెట్టాలి. ఈ దీపావళికి మెయిన్గా ఒక 8 minutes వీడియో అయితే అప్లోడ్ చేయాలి. పెద్దగా అంటే లాంగ్ వీడియో అయితే పెట్టలేదు అన్నమాట. సో పెట్టాలి లాంగ్ వీడియో ఈ దీపావళి ఫెస్టివల్ని. ఇంకేంటంటే ఇప్పుడు మేమైతే గంగా స్నానం వెళ్తున్నాం. ఆల్రెడీ మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. సో నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, వస్తా అన్నారు. వెయిట్ చేస్తున్నా. సో వచ్చినాక వాళ్ళ బండికి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడికి వచ్చిన, కాకపోతే ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వస్తలేరు. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. ఏంటో ఇలా టైమింగ్ సెన్స్ ఉండదు, ఫాస్టింగ్ ఏంటో ఏమో. కానీ ఏమంటావు? ముక్కుకి ఏమైందిరా నీకు? చెప్పు, ముక్కుకి ఏమైందో? మందమార్ల పడ్డావా? అబ్బో, ఎట్లా పడ్డావురా? జీబ్ వేసుకొని పడ్డావా? బావ జీబా? నీకు కటింగ్ ఎవరు చేసిల్రా? మా ఉన్నది నీ కటింగ్ పాప చేసిండా? నైస్ నైస్ నైస్. ఓకే, అందరికి ఏమని చెప్తావు? అందరు వీడియోస్ చూడండి అని చెప్పు. చెప్పు మరి. చూడుల్లి. ఎందుకు సిగ్గుపడతానవరా నువ్వు? అమ్మ పోదామా? సరే గాయస్ ఫైనల్ గంగకి అయితే వచ్చేసినాం అన్నమాట. సో అక్కడ ఉన్నది చూసినావా, ఇది ఎక్కి అటు మీదకి వెళ్ళిపోవాలా. ఈ మీదకి ఎక్కిపోయి అటు డౌన్ దిగాలన్నమాట. అటు డౌన్ దిగి అంటే సో మనం లోపలికి అనేది వెళ్ళిపోతాం, గంగ లోపలికి. చూడండి ఆఫ్ రోడింగ్ తిరంగా ఎట్లుందో ఇది మొత్తం. అయినా మా వాళ్ళు వీడికి బండ్లు ఎక్కిచ్చేసిళ్ళు. ఇంకా మా వాళ్ళు పెద్దోళ్ళు ఆడికి కూడా బండ్లు ఎక్కిచ్చేసిళ్ళు. చూపెడతావు, ఆడికి కూడా ఎక్కిచ్చేసిళ్ళు. నేను చెప్పినా కదా ఇట్లా డౌన్ దిగిపోతే వస్తుందని. సో చూడండి ఇవి అయితే చూపెడతా. యాక్చువల్గా మేము మా చిన్నప్పుడు ఇటే వచ్చేదన్నమాట. ఇక మళ్ళా స్నానానికి దగ్గర ఒక 7 years వచ్చేది కంటిన్యూస్గా. ఆ మూల కాడ ఉంది, నేను చూపెడతా. అది కూడా ఎర్రగడ్డ మూల అని ఉంటుంది ఇక్కడ. సో బాగా లోతుండేది అన్నమాట. అలా దాంట్లోనే కావాలని దునికేది. కాకపోతే లాట్ ఆఫ్ ఫన్ అన్నమాట. ఘోరంగా ఎంజాయ్ చేసినాం ఆ 7 years. సో ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ ఏంది డ్యామ్ కట్టిల్లో, సో అప్పటి నుంచి వెళ్ళి ఏమైందంటే సో వరదలు రావడం, ఇదంతా మునిగిపోవడం జరిగింది. సో చాలా మిస్ అవుతున్నాం దీన్ని. చూడండి, చల్లగా ఉంటుంది. కాకపోతే ప్రెషర్ అనేది బాగున్నది, వాటర్ ప్రెషర్ బాగుంది. చిక్కు ఫాలోవర్స్ కాదు చెప్పురా, అందరికీ నమస్తే, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఎందుకు అట్లా చెప్తావు? అంత నల్లగా వస్తుంది. ఏం కాదు, ఇది మంచిగా వస్తుంది. గోదావరి జలం చెప్పు. ఇక ఏంది మన అదేంది నీళ్ళు రాయలేదట. ఇక నీళ్ళు రాయలేదట. అటు పోతే అత్తావు లోతు ఎట్లా అవుతుంది చూడు. నీళ్ళు రాయలేదంట. ఎన్ని మీట్లు రాయలేదా? ఎన్ని మీట్లు రాయలే? పోయినసారి ఇప్పుడు రాసిన చూసుకొని ఈ ఫోన్ కింద పడ్డది అనుకో, మెడ్డల్ని నా అస్సలే దొరుకుతాయి. పెద్ద కాడ ఏమైందా? గుర్తుంది. అదే ఘోరంగా పోతుంది. ఆవురా మావాడు అక్కడ కూర్చొని రెడీకి పోతాను. బట్టలు విండాలి.
సో అరే మనం అదేంది బామ్లాకి ఎటు పోదాం చెప్పు. గంగారం పోదామా లేకుంటే భీమారం పోదామా? భీమారం 350 అంటదా? ఎక్కడ రేట్లు తక్కువ ఉంటే అక్కడికి పోదాం. ఏం లేడు మనీ మెల్లం గోకాలి. మనీగాడు కాదురా, మనీగాడు ఎంత గోకినా సెట్ అయితే లేడు మనకు. పోయినసారి ఏం సెట్ అయ్యిండ్రా మరి ఏమో ఇంత కీరా అంటే ఇచ్చి లేదురా. ఎన్ని కిలోల బాంబులు అంట? ఎన్ని కిలోల అంట? పైసలు అంట మినిమం ఒక 5 kgs. అప్పుడు వీడు ఘోరంగా లొల్లి పెట్టి వీడు బాంబులకి ఘోరంగా లొల్లి పెట్టేది. 5 కిలోల బాంబులు కావాలి నాకు, 5 కిలోల బాంబులు అయితేనే నేను పండుగ కత్తా, లేకుంటే రాను. మాకు మోర్దో మిట్టిగాడు ఉన్నాడు కానీ ఆడేంటంటే రాందే మంచిగా, వాళ్ళమ్మ రాందే మంచిగా అనుకుంటుంది. కాకపోతే ఏంటంటే అది రావాలి కరెక్ట్ కాదు, అది అచ్చుడు రాకపోవడం కరెక్ట్ కాదు, రావాలి. ఇక్కడ పూజ చేసుకోవాలంటే ఇక మనం బొట్టు పెట్టుకుంటాము. 10,000 బండి అరా అనేది తానం చేసిన ఉంటావా? తానం తెలంగాణ భాష. చిక్కు అంతా ల్యాండ్ కనబడుతుంది చూసినావా? అది చిక్కు ఆ ల్యాండ్ మొత్తం మా తాతదే, మొత్తం మా తాతదే ల్యాండ్ మొత్తం. 7 తరాలు కూర్చొని తిని అంత సంపాదించిండు కానీ మేమే 8వ తరంలో పుట్టినాం. ఇక 7వ తరంలో మొత్తం అన్న మీద ఎంగిండు మా తాత. ఈ చెరువు కూడా, ఇది కూడా మాదే. ఆడ శ్మశానం పట్టుకుంటుంది, అది కూడా మాదే. అల్లనే ఇక పోనీ కానీ ఇక గంగ వస్తుంది, గంగ వస్తుందని ఇక లీజ్ కాదు కానీ ఇక మా వంతు మా తాత వంతు హెల్ప్ చేసింది అన్నట్టు. పెట్టేది